ఎడారిలో సెలయేర్లు. జనవరి 14. అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించును. యోహాను 10:4. ఆయన ఈ పని చాలా అయిష్టంగా చేస్తున్నాడనుకుంటాను. ఆయన గొర్రెలమైన మనకి ఇది కష్టాలు తెచ్చిపెట్టే విషయమే. కానీ ఇది జరగక తప్పదు. మనం నిజంగా వర్ధిల్లాలంటే సంతోషంగా, సౌకర్యంగా గొర్రెల దొడ్డిలోనే ఎప్పుడూ ఉండపోవటం తగదు. దొడ్డి ఖాళీ అయిపోవాలి. గొర్రెలు కొండ చర్యల్లో తిరగాలి. పనివాళ్ళు పంట నూర్చడానికి వెనుకాడకూడదు. వెనుకాడితే పండిన పంట పాడైపోతుంది. నిరుత్సాహపడవద్దు. ఆయన నిన్ను బయటికి పంపిస్తుంటే లోపలే ఉంటాననడం మంచిది కాదు. ప్రేమించే ఆయన చెయ్యి మనల్ని బయటికి తోలుతుందంటే అది మన మంచికే. ఆయన నామం పేరిట పచ్చిక బయళ్ళలోకి, సెలయేళ్ల ఒడ్డుకి, పర్వత శిఖరాల పైకి వెళ్దాం రండి. మీకు ముందుగా ఆయన నడుస్తాడు. మన కోసం ఏ ఆపద కాచుకొని ఉందో అది ముందు ఆయన కంటబడుతుంది. విశ్వాసం గల హృదయానికి ముందు దారి తీస్తూ వెళ్తున్న ప్రభు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. కానీ అలా ఆయన మన ముందు లేనప్పుడు వెళ్ళటం ప్రమాదకరం. నిన్ను వెళ్ళమని ఆయన ఆదేశించే అనుభవాలన్నిటిలోకి ఆయన ముందుగానే వెళ్ళి ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకోండి. నీ పాదానికి ఆ దారులు నువ్వు భరించలేనంత బాధ కలిగిస్తున్నాయనుకుంటే ఆయన నిన్ను వెళ్ళమని చెప్పడు. ఎప్పుడో భవిష్యత్తులో ఏమవుతుందో అని ఆందోళన చెందకపోవటం, తరువాతి అడుగు ఎక్కడ వేయాలి అని కంగారు పడకపోవటం, దారిని మనమే నిర్ణయించుకోవాలని తాపత్రయం లేకపోవటం, రాబోయే కాలంలో మనం వహించబోయే బాధ్యత గురించిన చింత లేకపోవటం, ఇవన్నీ ధన్యకరమైన జీవితానికి ఉండే లక్షణాలు. అలాంటి గొర్రె తన కాపరి వెనుక ఒక్కొక్క అడుగు వేస్తూ సాగిపోతుంది. రేపేం జరుగుతుందో తెలియదు. బ్రతుకు బాటలో వేకు ఇంకా కాలేదు. నా నేత్రాల్లో గమ్యాన్ని ఇంకా చూడలేదు. నా ముందు ఆయన నడుస్తున్నాడు. అందుకు మాత్రం సందేహం లేదు. ప్రమాదాలు వస్తున్నాయి, భయాలు ఎదురవుతున్నాయి. జీవితంలో ఏ రాసిపెట్టి ఉందోనని మనసులో వణుకు పుట్టుకొస్తున్నది. కానీ నేను ఆయన్ని, నా దారి ఏదైనా నా ముందు ఆయన వెళ్తున్నాడు. జీవితంలో ఇక ఆనందాలేమీ లేవంటూ సందేహాలు మదిలో నీడలు పరుస్తున్నాయి. ఆయన వాక్కు తప్ప నన్ను బలపరిచేది ఏది? ఆయన్ని వెంబడిస్తున్నానన్న దానికంటే ధన్యకరమైన నిశ్చయత ఏది? నా ముందుగా ఆయన వెళ్తున్నాడు. దీని మీదే నా మనసు నిలుపుకున్నాను. నా రక్షణకి అభయం ఇదే. నాకు ముందుగా ఆయన వెళ్తున్నాడు. ఇక నాకంతా క్షేమమే. కాపరులు ఎప్పుడూ గొర్రెల మందకి ముందుగానే నడుస్తారు. ఏదైనా మంద మీద దాడి చేయాలనుకుంటే కాపరిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనకి దేవుడు ముందుగా నడుస్తున్నాడు. మనకి రాబోయే రేపులో దేవుడు ఇప్పుడూ ఉన్నాడు. ఆ రేపు గురించే మనుషులంతా దిగులు పెట్టుకునేది. కానీ దేవుడు మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళాడు. ఆ రేపు ముందు ఆయన్ని దాటగలిగితేనే మన మీదకి రాగలిగేది. దేవుడు ప్రతి రేపటిలో ఉన్నాడు. నేను ఈ రోజు కోసమే బ్రతుకుతాను. దారిలో ఉషోదయం నడిపింపు తప్పకుండా దొరుకుతుందన్న తపనతో ప్రతి బలహీనతని భరించే సత్తువ, ప్రతి దుఃఖాన్ని గెలిచేందుకు నిబ్బరం, వర్షించిన తరువాత హర్షించే సూర్యరశ్మి ఆయన ఇస్తాడన్న నిత్య నిరీక్షణతో ఈరోజు కోసమే బ్రతుకుతాను. ఆమెన్.